ఓం నమో వెంకటేశాయ 24వ భాగం దాటి శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం కార్యక్రమం 25వ ఘట్టంలోనికి అడుగుపెట్టింది. అశేష ప్రజానీకం పరమ ఆనందంతో చూస్తూ ఎన్నెన్నో మెసేజ్లు, ఉత్తరాలు అన్నీ పెడుతున్నారు. మా పిల్లల్ని కూడా ఇక్కడ ఈ వేదిక మీద ఇదే విధంగా పారాయణం చేయాలనే తాపత్రయంతో ఉన్నారు. ఏం చేయమంటారు అని. ఏం అక్కర్లేదు, మీరు ఎస్సీబీసీ వారికి కానీ మా పిల్లలు పాల్గొంటారు, ఇంతకుముందు నేర్చుకున్నారు అని పెడితే చాలు, వీరి నుంచే మీకు సమాధానం వస్తుంది. ఏమాత్రం నిరుత్సాహపడకండి. మీ పిల్లలే లోకానికి వేళ కావాలి. విష్ణు సహస్రనామ వ్యాప్తి కోసం ఆ దేవదేవుని అనుగ్రహం కారణంగానే మీకు ఆ ఆలోచన ఈరోజు కలిగింది. ఇప్పుడు 25వ ఈ భాగంలో ఓ చిన్న విశేషాన్ని చెప్పుకుని వెళ్దాం. మమ భర్త మహాతేజ వయసా పంచవింశక 18 వర్షాణి మమ జన్మని గణ్యతే. 25కి ఏం విశేషం ఉంది అనుకోక్కర్లా. రాముడు, సీత, లక్ష్మణుడు అరణ్యానికి వెళ్ళేటటువంటి సందర్భంలో రాముని వయసు 25. అర్థమైందా? ఎంత గొప్ప మాట. అటువంటి రామచంద్రుడు అరణ్యానికి బయలుదేరి వెళ్లే వేళ ఆయన ఏ వయసు ఉందో ఆ సంఖ్య కలిగిన ఘట్టాన్ని ప్రారంభిస్తున్నాం. మీరిప్పుడు 31వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు చదవండి. 40వ శ్లోకం అంటే 39 దాటి 40వ శ్లోకం వచ్చినప్పుడు కొద్ది నిదానించి చదవాలి. మనం వేగంగా వాహనం మీద వెళ్ళిపోతుంటే ఏం చేస్తాం? మన ఇల్లు వచ్చినప్పుడు కొద్దిగా నిదానిస్తాం కదా, అలా చేయండి. ప్రారంభించండి. అమృతాం శుద్ధవో భానుః సశబిందుః సురేశ్వరః ఔషధం జగతః సేతుః సత్యధర్మ పరాక్రమః భూతభవ్య భవన్నాదః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపస్య సహస్రజిదనందజిత్ ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండేన హుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః అచ్యుత ప్రతిత ప్రాణ ప్రాణదో వాసవానుజః అపాం నిధిరధిష్టానమప్రమర్త ప్రతిష్ఠితః స్కంద స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానురాదిదేవః పురందరః అశోకస్తారణస్తారః శూరः సౌరిర్జనేశ్వరः అనుకూలः సతావర్త పద్మీ పద్మనిభేక్షణః పద్మనాభో రవిందాక్ష పద్మగర్భः శరీరభృత్ మహర్ధిరుద్ధో రుద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః అతులः శరభో భీమः సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః వీక్షరోరోహితో మార్గో హేతుర్దామోదరः సహః మహీధరో మహాభాగో వేగవానమితాశనః. చాలా బాగా చదివారు పిల్లలు కాబట్టి. అక్కడక్కడ ఏవైనా ఉన్నప్పటికీ కూడా ఏమీ పట్టించుకోకర్లా. ఎందుకని ఇప్పుడే ఎదుగుతున్న మొక్కలు మీరు. మీ ద్వారానే విష్ణు సహస్రనామం లోకానికి బాగా వెళ్ళాలి. తెలిసిందా? ఇవేళ చదివే ఊరుకోవడం కాదు, అలా మీరు చదువుతూనే ఉంటూ ఉండండి. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు. వరదహ
వరాన్ని దహ అంటే ఇచ్చేవాడు అని అర్థం. అర్థమైందా? వరాన్ని ఇచ్చేవాడు. మహావిష్ణువు ఏ వరాన్ని అడిగితే ఆ వరాన్ని ఇయ్యగలడు. మీ వయసులో పిల్లలు అందరూ కూడా ఏ వరం మీకు కావాలి? అందరికంటే ఎక్కువ మార్కులు నాకు రావాలి, అదే కదా మీరు అనుకునేది. అటువంటి వరాన్ని ఇస్తాడు. వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నాం. పేరు వరలక్ష్మి వ్రతం, కానీ పూజ చేసింది ధనలక్ష్మికి చేసాం. ఇదేమిటి? వరలక్ష్మి వ్రతం అని పేరు పెట్టుకుని ధనలక్ష్మికి పూజ చేయడం ఏమిటి? అవునా? అక్కడ అర్థం చేసుకోవాలి. సంతానం కావాలి ఒక ఆవిడికి, అంటే పిల్లలు కలగడం లేదు, సంతానం కావాలి. ఆవిడకి డబ్బు ఇచ్చింది అనుకోండి, ఏమైనా ప్రయోజనం ఉందా? బాగా డబ్బున్న ఆవిడ ఉంది, చెప్పలేనంత సొమ్ము ఉంది. ఆవిడికి అమ్మవారు ధనలక్ష్మి వ్రతం అనే పేరిట డబ్బు ఇచ్చింది అనుకోండి, సరిపోతుందా? ఓ పిల్లాడు ఉన్నాడు, వాడు పాపం అనారోగ్యంతో ఉన్నాడు, వాడికి డబ్బు ఇచ్చింది అనుకోండి, సరిపోతుందా? ఏం కావాలి? ఎవరికి ఏది కావాలో అలాంటి ఆ వరాన్ని ఇచ్చే లక్ష్మి కాబట్టి ఆవిడెవరు? వరలక్ష్మి అయింది. అర్థమైందా? ఇక్కడ కూడా వరదహ, వరాన్ని ఇస్తాడు. నేను బాగా చదువుకోవాలి, మంచి మార్కులతో ఉత్తీర్ణురాలిని ఉత్తీర్ణుడిని కావాలి, పెద్ద ఉద్యోగాన్ని సంపాదించాలి, సంపాదించిన తర్వాత నా తల్లిదండ్రుల్ని నేను రోజు పోషించాలి. వాళ్ళకి పెద్దతనం వచ్చాక మీ నాన్న అమ్మ మీకు ఎంత సేవ చేస్తున్నారో బాగా గుర్తుంచుకోవాలి బుద్ధిలో. రాత్రి పగలు అనకుండా మీ గురించే పట్టించుకుంటూ, మీరు వేసంకాలంలో గొంతు ఎండిపోతూ ఉంటే మీరు నిద్రలో అడక్కపోయినా సరే లేపి ఒరే కసి నీళ్లు తాగు అని ఇచ్చారా లేదా? చిన్నగా ఒళ్ళు వెచ్చబడితే అమాంతంగా వైద్య దగ్గరికి తీసుకెళ్లారా లేదా? ఇప్పుడు మీ నాన్న అమ్మ మీకు ఏం చేస్తున్నారో గమనించుకొని వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు మీకు పిల్లలు అవుతారు కాబట్టి మీరేం చేయాలి? వాళ్ళని అలా చూసుకోవాలి. అంతేగాని ఎక్కడో వృద్ధాశ్రమంలో నెలకు 50,000 చెక్కు పడేస్తే వాళ్ళ మొహాన తప్పు తప్పు తప్పు. వరదహ, మా తల్లిదండ్రులు ఆరోగ్యవంతంగా ఉండాలి, మేము చక్కగా ఉద్యోగాల్ని చేసుకోవాలి, లేదా ఇంకేదో 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 మాకు సరిపోయిందని చేసుకోవాలి. అప్పుడు మేము ఆనందాన్ని పొందాలి, మా తల్లిదండ్రుల్ని చూడాలి. అటువంటి వరాన్ని ఇచ్చేవాడు ఎవరు? మహావిష్ణువు. ఎంత గొప్పగా ఉంది అర్థం, అది గమనించాలి. ఇందాక మనం 31 నుంచి 40 వరకు చదివాం కదా. ఇప్పుడు ఒక్కసారి 41 నుండి 50వ శ్లోకం వరకు చదువుదాం. ఆ 50వ శ్లోకం వస్తున్నప్పుడు ఏం చేయాలి? కొద్దిగా నిదానించి చదవాలి. అప్పుడు దాంట్లో ఇంకో విశేషాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పింది అర్థమైందా మీకు? వరదహ అనేది అది. అలాగే మళ్ళీ దాంట్లో ఇంకో మంచి అర్థాన్ని తెలుసుకుందాం. ఒక్కసారి ప్రారంభించండి, నేను అన్న తర్వాత 41 నుండి 50వ శ్లోకం వరకు చదవాలి. ప్రారంభించండి. ఉద్భవక్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః కారణం కారణం కర్తా వికర్తా గహనో గుహః వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరద్విః పరమస్పష్టః తుష్టః పుష్టః సుభేక్షణః రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమః వైకుంఠః పురుషः ప్రాణః ప్రాణద ప్రణవః పృథుః హిరణ్యగర్భः శత్రుఘ్నో వ్యాప్తో వాయురదోక్షజः ऋतुसुदर्शनकालः परमेष्टि परिग्रहः उग्रसंवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्तावरस्तानुप्रमाणं बीजमव्ययम् अर्धोऽनर्थो महाकोशो महाभोगो महाधनः
దీంట్లో సత్రం అని వచ్చింది కదా. శ్రీ మహావిష్ణువు సత్రము. సత్రం అంటే ఆ ఊరి నుంచి ఈ ఊరికి వెళ్ళేటటువంటి సందర్భంలో ఎక్కడ భోజనం దొరుకుతుందో, ఎక్కడైతే పడుకోవడానికి చోటు దొరుకుతుందో దాన్ని సత్రం అని అనుకుంటున్నాం మేమేడ. మరి మహావిష్ణువు సత్రం ఏమిటి? ఏమిటి మాట ఇలా ఉంది, గమ్మత్తుగా లేదు? దాని అర్థం అది కాదు. సత్రం దానే చ యజ్ఞే చ, దానం చేయడం అనే అర్థం కూడా ఉంది సత్రం అనే మాటకి. యజ్ఞం అనే అర్థం కూడా ఉంది సత్రం అనే మాటకి. అంతేకాదు, ఆ రాత్రికి భోజనం లేకుండా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకి అన్నాన్ని పెట్టేటటువంటి చోటు కూడా సత్రం. అర్థమైందా? ఆచ్ఛాదనే, పైగా ఆచ్ఛాదనం కూడా సత్రమే. దేవా వై సత్రమాసత అన్నమాట. అంటే ఏమిటనమాట? ఎక్కడైనా చక్కగా ఏ వర్షము ఎండ పడకుండా ఉండేలా ఓ ఆచ్ఛాదన, అలా పైన కప్పు ఉంటే ఆ ప్రదేశాన్ని ఏమనాలి? సత్రం అనాలి. భగవంతుడు ఏం చేస్తుంటాడంటే మనకి ఏ కష్టము కలగకుండా ఉండేలా అలా ఓ ఆచ్ఛాదనలా పైకప్పులా ఉంటాడు. భగవంతుడా నాకు ఈ కష్టం వచ్చిందయ్యా అని ఆయన పాదాలను అలా పట్టుకుని కానీ విపరీతమైనటువంటి దుఃఖంతో హృదయపూర్వకంగా ప్రార్థిస్తే ఆయన మనకు ఒక కప్పులా నిలబడి ఆ కష్టం నుంచి తొలగిస్తాడు. అందుకు కాదు, రోజుకి 70,000 మంది 80,000 మంది అకస్మాత్తుగా వచ్చి దైవ దర్శనాన్ని చేసుకుంటూ నీరు నిప్పులు తిండి తిప్పలు ఏమీ లేకపోయినా పాపం అలా వస్తున్నారంటే ఎందుకని వస్తున్నారు? ఆయన ఒక కప్పులా ఉండి ఆ కష్టం నుంచి దాటిస్తున్నాడు కాబట్టి ఆలోచించి చూడండి. అంతేకాదు, విపరీతంగా వర్షం దిమ్మరిస్తూ ఉంటే, చలికాలంలో వణుకొచ్చేసి ఒళ్ళంతా గడ్డగట్టేస్తూ ఉంటే, వేసంకాలంలో చెప్పలేనటువంటి బాధ అనిపిస్తూ ఉంటే ఆ వడగాలి తగిలి అయినా అక్కడ ఉంటున్నారంటే సత్రం. ఆయన అలా ఒక పందిరిలాగా ఉండి మన కష్టాన్ని తొలగిస్తున్నాడు కాబట్టి. ఎవరైనా పిలుస్తున్నారా దేవుడి దగ్గరికి రండి 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 అని? లేదే, వాళ్ళంతలో వాళ్ళు వస్తున్నారు. ఒకటి. రెండు, దేవా వై సత్రమాసత ఆచ్ఛాదనే యజ్ఞే, ఎక్కడ యజ్ఞం జరిగినా సరే అక్కడ సత్రం శ్రీ మహావిష్ణువు ఉంటాడు. మహావిష్ణువు అక్కడ ఉంటాడు, ఆయన సమక్షంలో జరుగుతూ ఉంటుంది. మనం కళ్ళతో చూడలేం, కానీ ఆయన మాత్రం అక్కడ ఉండి ఆయన ఏం చేస్తుంటాడు? మనని చూస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ కార్యక్రమం అంతా జరుగుతోంది, దీన్ని అంతటినీ కెమెరాతో ఎవరో తీస్తున్నారు. వాళ్ళు మనకు కనిపించరు, కానీ వాళ్ళకి మనం కనిపిస్తాం. లౌకికమైన ఉదాహరణతో చెప్తున్నాను, అర్థమవుతుందా? అలా భగవంతుడు అక్కడ యజ్ఞం జరుగుతున్నప్పుడు కూర్చుంటాడు. అక్కడ కూర్చుని సరిగా జరుగుతున్నది లేనిది చూస్తాడు. చూసి ఏం చేస్తాడు? ఓయ్ నువ్వు సరిగా లేవు, సరిగా చేయటం లేదు, నువ్వు మంత్రం సరిగా చదవట్లేదు, నువ్వు సరిగా చదువు అని ఎవరు చదవటం లేదో వారి బుద్ధిలోకి ప్రవేశించి వాళ్ళని సరిచేస్తూ ఉంటాడు. ఎంత గొప్ప మాట! సత్రం ఆచ్ఛాదనే యజ్ఞే. అంతేకాదు, వచ్చిన వాళ్ళందరికీ భోజనాన్ని కూడా పెడతాడు. ఇప్పుడు మనకేం జరుగుతోంది? పైన నిత్యాన్నదానం జరగడం లేదు. అక్కడ మనం ఏం చేయకూడదో సత్రం. ఎవరెవరో మహానుభావులు చెమటోడ్చి సొమ్ముని సంపాదించి రాత్రి పగలు అనకుండా తెచ్చి ఆ అన్నదాన సత్రం కోసమని స్వయంగా వాళ్ళు ధనాన్ని అలా ఇస్తే సగం తినడం పారేయడం, ఇష్టం వచ్చినట్టుగా ఇది చేయడం తప్పు తప్పు తప్పు. వాళ్ళు ఎంతో కష్టపడి భగవంతుడి యొక్క పాదాలకి సాష్టాంగపడి అన్న సంతర్పణం కోసం ఇస్తున్నారు. వాళ్ళు సంతర్పణం అంటే అందరికీ కూడా తృప్తి కలిగేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ వయసు నుంచే నేర్చుకోవాల్సింది ఏమిటి? అన్నాన్ని విడిచిపెట్టేయకూడదు.
కూర పప్పు ఏవో అవి ఇవి ఇంట్లో వేసినప్పుడు కొద్దిగా వేయించుకుని ముందు అమ్మ కూడా అలాగే వడ్డించాలి. తిని ఇది బాగుండలేదు కాబట్టి ఇది ఎక్కువ వేయించుకోకూడదు, ఇది బాగుంది కొద్దిగా వేయించుకుందాం అనుకోవాలి. అన్నాన్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టేయకూడదు. అన్నాన్ని విడిచిపెట్టకపోవడం అనేది భగవంతుణ్ణి ఆరాధించడంలో ఓ భాగం. అర్థమవుతుందా? సత్రం, 2 అక్షరాల మాట సత్రం అనేది ఎంత అర్థం వచ్చిందో చూడండి. కాబట్టి వేళ మనం 2 విశేషాలను తెలుసుకున్నాం. మనకి వరాన్ని ఇచ్చేవాడు, మనకి అన్నాన్ని ప్రసాదించేవాడు, కష్టం వచ్చినప్పుడలా గొడుగులాగా పట్టుకుని నిలబడుండేవాడు, మనం ఏం చేస్తున్నా గమనించేవాడు, మనకి అన్నాన్ని అందించేవాడు కూడా ఆయనే. కాబట్టి అన్నాన్ని మనం విడిచిపెట్టకూడదు. అర్థమైందా? అది ఇప్పుడు 31 నుంచి 31 నుండి 40 వరకు చదవండి. 40వ శ్లోకాన్ని ఇందాక అనుకున్నట్టుగానే నిదానించి చదవాలి. చక్కగా చదువుతున్నారు, మంచి ఉత్సాహంగా చదవండి. అలా ఖచ్చితంగా కర్రల్లా కూర్చోండి. ప్రారంభించండి. అమృతాంశోద్భవో భానుః సురేశ్వరః ఔషధం జగతః సేతుః సత్యధర్మ పరాక్రమః భూత భవ్య భవన్నాద పవన పావనో నరః కామః కామకృత్కాంత కామ కామప్రద ప్రభుః యుగాదికృత్ యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనందజిత్ ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః అచ్యుత ప్రతిత ప్రాణ ప్రాణదో వాసవానుజః అపానిధిరధిష్టానమప్రమత్త ప్రతిష్ఠితః స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానురాదిదేవః పురందరః అశోకస్తారణస్తారः శూరः సౌరిర్జనేశ్వరः అనుకూలः సతావర్త పద్మీ పద్మనిభేక్షణః పద్మనాభోరవిందాక్ష పద్మగర్భः శరీరభృత్ మహద్భిరుద్ధో రుద్ధాత్మా మహాక్షో గరుడధ్వజः అతులः సరభో భీమः సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః విక్షరోరోహితో మార్గో హేతుర్దామోదరः సహః మహీధరో మహాభాగో వేగవానమితాసనః. మహీధరః ఉంది కదా దాంట్లో, మహీధరో మహాభాగో చదివారుగా మీరు. దాంట్లో మహీధరః అనేదాన్ని చదువుతాం. మహీ అంటే భూమి, మహీధరః అంటే భూమిని ధరించేవాడు అని. అంటే ఈ భూమి క్రింద ఆయనుండి భూభారాన్ని అలా భరించేవాడు అని అర్థం. అంచేతనే మహావిష్ణువు భార్యల్లో ఒకరిని భూదేవి అని చెప్తారు. అంటే భూమి యొక్క భారాన్ని భరించేవాడు తప్ప భూదేవి అనేటువంటి పెళ్ళానికి మొగుడు అని మాత్రం అర్థం కాదు. భూమి అనేటటువంటి దాన్ని పరిపాలించేవాడు అని అర్థం. అటువంటి ఏ మహానుభావుడైనటువంటి దేవదేవుడు ఉన్నాడో ఆ శ్రీ వెంకటేశ్వరుడు, ఆయన మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించాడు. మీ తల్లిదండ్రులకి ఆ బుద్ధిని కలిగించి ఈ పారాయణాన్ని చేసేలా ఏర్పాటు చేశాడు. చూశారు కదండి, శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం కార్యక్రమం 25వ భాగం దాటి 26కి వెళ్ళబోతోంది. మీ అభిప్రాయాల్ని సూటిగా విస్పష్టంగా తెలియచేయండి. మీ సంతానాన్ని కూడా దీంట్లో పాల్గొనేలా చేయండి.
మహానుభావుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. కార్యక్రమం కోసం కాదు, దేవదేవుని అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ.